బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మలోవ భక్తులతో కిటకిటలాడింది. తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆషాఢమాస మహోత్సవాల సందర్భంగా తలుపులమ్మ అమ్మవారిని వివిధ రకాల మట్టి గాజులతో విశేషంగా అలంకరించారు. ఆషాఢమాసం మొదటి ఆదివారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం లోవ క్షేత్రానికి తరలివచ్చారు. సుమారు 50,000 మంది భక్తులు తలుపులమ్మ తల్లిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. వర్షపు జల్లులు పడుతున్నప్పటికీ భక్తుల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఆషాఢ మాసంలో తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తలుపులమ్మలోవ దేవస్థానం ప్రాంగణాన్ని సుమారు 14 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడంతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. లోవ గ్రామంలో వేంచేసి ఉన్న తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు నెల రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. ఈ ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఈ మొదటి ఆదివారం అమ్మవారికి 1,00,000 గాజులతోటి అలంకరణ చేయడం జరిగింది. ఈ ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం గాజుల అలంకరణ చేసి ఉదయం 5:30 నుంచి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు వేలాదిగా భక్తులు తరలి వచ్చి వారి మాంగళ్యం కోసం అలాగే సంతానం కోసం అమ్మవారిని ముఖ్యంగా మహిళా భక్తులు విరివిగా కొలవటం జరిగింది. అలాగే ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం నుంచి ఆలయం మూసే వరకు కూడా ఉచిత ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి సారీ సీరా కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేస్తున్నాం. గత వారం మొదటి వారం జరిగింది. రెండో వారం కూడా సూర్యపట్టణ వాసులందరూ కూడా మహిళలందరూ విశేషంగా వచ్చేసి ఈ అమ్మవారికి ఆషాఢం సారీ చీర కూడా సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఆషాఢంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని మనకి ఎక్కువగా కోనసీమ నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి భక్తుడు వాహనాల్లో అమ్మవారి ఆలయానికి వస్తారు. కాబట్టి మన అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి సుమారు 7,000 వెహికల్స్ వాహనాలు వస్తాయని ఉద్దేశంతో పోలీసు వారు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ట్రాఫిక్ 2-3 గంటలు పట్టేది ఆలయం నుంచి కిందకి వెళ్ళాలంటే. ఇప్పుడు ఏమీ లేకుండా డైరెక్ట్గా ప్రతి వాహనం చాలా సులువుగా బయటకు వెళ్ళిపోవడానికి ప్రతి 50 మీటర్లకి ఒక పోలీసుని పెట్టి అలాగే రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ వాహనాన్ని నిలుపుదల చేయకుండా పోలీసు వారు చాలా ప్రతిష్టమైన చర్యలు తీసుకున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మనం ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ అప్ హిల్లోని డౌన్ హిల్లో కూడా ఏర్పాటు చేసాం. ఏ విధమైన అస్వస్థత భక్తులకు ఏర్పడినా కూడా తక్షణమే వారు స్పందించి వైద్య సేవలు అందిస్తారు. అలాగే సుమారు 150 మంది శ్రీవారి సేవకులు ఈరోజు అమ్మవారి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని భక్తుల్లో క్యూ లైన్లో కానీ టికెట్ల కౌంటర్ల వద్ద కూడా వాళ్ళందరూ పర్యవేక్షణలో ఉండి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా త్వరితగతిన దర్శనం అయ్యేలాగా చేశాం. అలాగే ఇతర దేవస్థానాల నుంచి జిల్లాలో ఇతర దేవస్థానాల నుంచి కూడా ప్రత్యేక సిబ్బంది వచ్చి విధులు నిర్వహిస్తున్నారు.